వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రత్యేక నాణం విడుదల చేసిన మోడీ. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకున్న సినీ ప్రముఖులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి వేధించారని చూస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఎర్రోల్లా శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలి, అరెస్టులకు భయపడేవారు ఎవరు లేరని అంటున్న కేటీఆర్. అరెస్ట్ చేస్తా ఉన్నారు, అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల అనారోగ్య సమస్యలపై ఈ నెల 28న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం, మీడియా రూమ్ దగ్గర డిసెంబర్ 28న జర్నలిస్టులకు వినికిడి సమస్యల పరీక్షలు, ఎముకల సమస్యల, కంటి సమస్యల పరీక్షలు చేయడం జరిగిందని, ఈ ఉచిత వైద్య శిబిరానికి అనుమతిస్తూ హాజరు కావాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్య సమస్యలను పక్కన పెడుతూ నిరంతరం ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తున్నారని, జర్నలిస్టుల అనారోగ్య సమస్యల కోసం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేష్, రవి, వాలి, శ్రీను, రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు వస్తారు, ఇట్లా ముందుకు రండి, తీసినాం వాయిస్ వస్తారు. నమస్కారం అండి. ఈ నెల 28వ తారీఖు అంటే శనివారము మన కర్నూలు మీడియా పాయింట్ నందు మీడియా మిత్రులకు హెల్త్ క్యాంపు అరేంజ్ చేస్తున్నామండి. దాంట్లో వచ్చేసి మనకు ఈ వినికిడి సమస్యలు అయితేమి, ఎముకల సమస్యలు, కంటి సమస్యల గురించి ఇది ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన మిత్రులందరూ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరైతేనేమి అందరూ వచ్చి ఇక్కడ జరిగే పరీక్షలను వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేసుకుంటే ఏమవుతుందంటే ముందు జాగ్రత్తగా మనం ఏదైనా పెద్ద సమస్య నుంచి మనం ముందు జాగ్రత్త ఇది సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను వినియోగించుకుంటున్నాను. ఓకే. మన కర్నూలులో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిత్యం సమస్యల పట్ల కవరేజ్ విషయంలో నిమగ్నమైపోతున్నారు. అయితే వాళ్ళకు ఏ జబ్బులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పట్టించుకోకుండా విధి నిర్వహణలో నిరంతరం బయలుదేరుతున్నారు. కనుక మా వంతుగా మేము జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలను సంరక్షించుకోవడానికి ప్రతి ఏడాది మెడికల్ క్యాంప్ అనేది పెడుతున్నాం. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు సమాచార శాఖ కార్యాలయంలో వినికిడి సమస్యలు అయితేమి, కంటి సమస్యలు అయితేమి, ఎముకల సమస్యలు అయితేమి ఇలాంటివి మన జర్నలిస్టులలో ఉన్న అనారోగ్య సమస్యలను గుర్తించి
వాటిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 20 ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. కనుక ప్రతి జర్నలిస్టు ఈ క్యాంపుని ఉపయోగించుకొని మీ సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకొని వాటిని బాగు చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు మన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆ విషయాన్ని మీడియాకు తెలియజేస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బౌన్సలర్లపై సీరియస్గా ఉంటామన్న సీఎం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం. తెలంగాణ రైస్లింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. డ్రగ్ క్యాంపెయినింగ్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో చొరవ చూపించాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఏపీఎన్సీ చైర్మన్ దిల్రాజ్ ఆధ్వర్యంలో సినిమా పెద్దలు. అటు ఇండస్ట్రీ తరఫున ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా సీఎం గారు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా రీచ్ చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయడానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా
మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి నేను రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. తీసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదోని నియోజకవర్గంలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కమిటీకి కన్వీనర్గా MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ కో కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు MD నూర్ ఎన్నికయ్యారు. అనంతరం నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ముస్లిం సమాజంలో చట్టాలపై అవగాహన పెంచడం కోసం విద్యా వ్యాప్తికి విద్యాభివృద్ధికి కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లని తమ పని చేసుకునేంత అవగాహన కల్పించడం, మరోపక్క హిందూ ముస్లిం సామరస్యత కోసం కృషి చేయడం అదోని ముస్లిం జేఏసీ లక్ష్యమని మానవి చాటుకుంటామని అన్నారు. నిరక్షరాస్యత వెనుకబడటం వల్ల మరి దేశంలో ఉన్నటువంటి వెనక సమస్యల మీద ముస్లింలకు అవేర్నెస్ లేకపోవడం, అదేవిధంగా చట్టాలకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ముస్లింలు అభివృద్ధి చెందలేకపోతున్నారు. కాబట్టి ముస్లింలలో అవేర్నెస్ కల్పించడానికి, అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడానికి, తమ సమస్యలను అధికారులను కలవడం ద్వారా, ఆఫీసుకు వెళ్ళడం ద్వారా ఎలా మనం చట్టబద్ధంగా చేసుకోవచ్చు అవేర్నెస్ కల్పించడము ముస్లిం జేఏసీ యొక్క తొలి ప్రాధాన్యత. అందులో భాగంగా ముందుగా దీని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో కన్వీనర్గా నన్ను అనగా ఏల్వర్ అహ్మద్ను ఎన్నుకోవడం జరిగింది. నేను MHPS స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నాను. అదేవిధంగా MMD నూర్ అహ్మద్ గారు సోదరులు, వీరు కాంగ్రెస్ మైనారిటీ సెల్ డిస్ట్రిక్ట్ ఎక్స్ సెక్రటరీ, ఆయనను కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. అదేవిధంగా ఇది ఒక అడ్హక్ కమిటీ కాబట్టి కేవలం కొంత కాలానికి పంపిణీ ఉంటుంది, తర్వాత మళ్ళీ మార్పులు కావచ్చు. మెంబర్స్ అనగా సభ్యులు అన్న మొహమ్మద్ జునేద్ అని ఉన్నారు. ఆయన AMIM
టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆదిని టౌన్కు. అదేవిధంగా ఫారూక్ సాబ్ కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ ఉన్నారు. సయ్యద్ వసీం ఖాదరీ సాహెబ్ ఉన్నారు, మా మత గురువు. అదేవిధంగా సద్దాం హుసేన్ గారు ఉన్నారు, HDBI కో-కన్వీనర్ ఉన్నారు. నాసిర్ హుసేన్ ఉన్నారు, వారు కూడా ఒక వ్యాపారస్తుడు. ఖాదర్ భాయ్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. అదేవిధంగా SK నాసిర్ భాయ్ ఉన్నారు. మరి దీంతో పాటు లీగల్ అడ్వైజర్గా న్యాయవాది SP సద్దాం హుసేన్ గారిని మేము నియమించడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు అవేర్నెస్ కల్పించడము, చట్టాలపై అవేర్నెస్, అదేవిధంగా సమస్యలపై ఎలా మనం అధికారులు కలిసి మన సమస్యలు తీర్చుకోవచ్చు అనే దాని మీద ఈ కమిటీ పనిచేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో ఎక్కువగా విద్యావంతులు ఉంటారు కాబట్టి ఎక్కువగా మాకు అవేర్నెస్ కల్పించడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇందులో విద్యావంతులు, ఉద్యోగులు, లాయర్స్, ఇలా రకరకాల సెక్టర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా ఆధ్వర్యంలో ముస్లింలకు ఎంతో చట్టపరంగా మేలు జరిగేవాల్సి ఉందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మాకు తోడ్పాటు అందిస్తే ఇంకా మేము ఆధునిక ముస్లింలలో మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా మేము మా వంతు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, MHPS స్టేట్ సెక్రటరీ. ధన్యవాదాలు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రేంజ్లోని కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య 4 జిల్లాల ప్రజలకు కర్నూలు రేంజ్ DIG డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. ఏ బ్యాంకు వారు కూడా ఏ OTPలు అడగరని అన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదని అన్నారు. ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు అసలుకే క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాళ్లు చేసే మోసాలని అన్నారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయని సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అన్నారు. నకిలీ లోన్స్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదని అన్నారు. సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారని అన్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధృవపత్రాలు లేకుండా లోన్ ఇస్తామంటే అనుమానించాలని అన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు. లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దాని అడ్రస్ చెప్తే వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళకి. మెదక్ చర్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి క్రిస్మస్ ప్రార్థన వేడుకల్లో బుధవారం దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి, మెదక్ ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. పలువురు మంత్రులు, TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ శాంతిని కోరిన దైవజనుడు యేసుక్రీస్తు అని వారు కొనియాడారు. ఓకే 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 సార్ అన్న అన్న ఓకే 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 మీకును ఇదిగో మీ కుటుంబాలకు మీరు చేసినటువంటి గొప్ప కార్యాలకు ఈ మహాదేవాలయం కొరకు అందించినటువంటి ఈ గొప్ప సహకారానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు జిల్లా మంత్రులు,
శ్రీయుతులు పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీయుతులు పి మహేష్ కుమార్ గౌడ్ గారికి స్వాగతం పలుకుతూ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వారు కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మనవారు మన పిల్లలు మైనపల్లి రోహిత్ రావు గారి డాక్టర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం. పీఠాధిపతి డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ భారతి గారు అలాగే గురువులు ముందుకు వచ్చినట్లయితే మనము పరిశుద్ధాత్మిక దేవుడు సకల ఆశీర్వాదాలు దీవెనలు మనందరి పైన ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మిగతా మంత్రులందరి మీద దేవుడు నిండుగా కుమార్ గారు మెదక్ ట్రెజరర్ గారు అయ్యా మీరు కొంచెం స్థలం ఇవ్వాలండి. ఒక్కసారి సహృదయంతో విశాల హృదయంతో 29,18,50,000 గొప్ప గ్రాంట్ సాక్ష్యం చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం శ్రీయుతులు రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని నేను మనవి చేస్తూ గట్టిగా చప్పట్లు మనం ఎన్ని. కామారెడ్డిలో మిస్టరీ డెత్స్ పై ఎస్పీ సింధు శర్మ స్పందించారు. ఎస్ఐ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ అలాగే టైప్ రైటర్ ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువులో 3 మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమని అన్నారు. బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్ ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. 3 బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే 3 కూడా సెల్ ఫోన్లు దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి.
ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. కారణం ఏంటి? ప్రైమరీ ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. ప్రైమరీగా అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి 3 కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. 3 ఒకటే వెహికల్ వచ్చారు మేడం? ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. సో ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.